హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికి. నేను మీ రమా శ్రీకాంత్ ఛానల్. అయితే మా ఛానల్ ని ఇప్పుడు గ్రోత్ చాలా బాగుంది. ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాం. షార్ట్స్ కూడా మీరు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మేమిద్దరం ఫస్ట్ టైం ఫుల్ వీడియోకి ఎంట్రీ అయినాము. సో మీ ఎంకరేజ్ మనకి చాలా అవసరం అండి. అయితే మన ఛానల్ పేరు వచ్చేసి రమా శ్రీకాంత్ అని పెట్టినాం కదా. సో రమ అంటే రమాదేవి నా భార్య, శ్రీకాంత్ సో ఇద్దరి పేరు మీద ఛానల్ అనేది క్రియేట్ చేశాం. సో మంచి గ్రోత్ వస్తుందని ఆశిస్తున్నాం. సో ఇప్పటికే షార్ట్స్ కి, మా డాన్స్ కి, మేము చేసే జోక్స్ కి, కంటెంట్స్ కి చాలా మంది రిప్లై ఇస్తున్నారు, లైక్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఇక్కడ ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో మీ రెస్పాన్స్ ఇలాగే ఉండాలని మేము ఫుల్ వీడియోస్ కూడా వచ్చాము. సో ఇక నుంచి మీరు ఏ విధమైన కామెంట్స్ చేసినా మేము రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీరు కొత్త కొత్త కంటెంట్ ఏమైనా మాకు ఐడియాస్ ఇస్తే మేము చేయడానికి రెడీగా ఉన్నాం. చెప్పడం మర్చిపోయినా, ఇది మధ్యలో వచ్చారు. పొద్దుగా లేచింది, మురుకులు నానబెట్టుకుంది. మురుకులు నానబెట్టినాక వీడు తిన్నాడు, వాళ్ళ మమ్మీ తిన్నది. వీళ్ళిద్దరు క్లోజ్గా ఎవరిని పట్టించుకోరు. తిన్నారా, చప్పరిచ్చిరా లేదా, కడుపు నింపుకుర్రా లేదా, పొట్ట నిండిందా లేదా. ఇలా ఒక్కపోతు నేనున్నాను, కనీసం నా గురించి కూడా ఆలోచిస్తలేదు. చప్పరించు. ఫాస్టింగ్ ఉంటలే ఫ్రెండ్స్, ఫాస్టింగ్ ఉంటలేనందుకు తినాలి కదా, ఆకలి అవుతుంది కదా. ఆకలి అవుతుందని కనీసం మా ఆయన తింటలేడు అయ్యో అని చెప్పి, ఆయన ఫాస్టింగ్ ఉంది కాబట్టి తింటలేడు. భర్త కోసం చెప్పండి ఫ్రెండ్స్, భర్త కోసం ఒక 2 days ఉంటే ఏమవుతుంది నువ్వు? అమ్మా ఇట్లా ఉంటది ఫ్రెండ్, ఎవరికైనా అంతేలే. చేసుకున్నంత వరకే హ్యాపీనెస్, చేసుకున్నాక మనకి ఉపవాసాలు. సో ఉపవాసాలు ఉండి అలవాటైన భర్తలందరూ కామెంట్ రూపంలో చెప్పండి. ఈ భార్యలు ఇలాగే ఉంటారు. అందరు ఉంటారులే ఫ్రెండ్స్, కానీ మేము పుట్టినప్పుడు నేను వదిలేసినాం. ఏం చేస్తున్నాను, మాకు 3 పిల్లలు, మా అమ్మ, నేను, నా భార్య. ఇదే మా ఫ్యామిలీ. ఇంకా మేమే ఉంటామండి. చిన్న ఇల్లు, ఇందులోనే మేము ఉంటాము. మేము నా ప్రొఫెషన్ వచ్చేసి ఫ్లవర్ ఈవెంట్స్ చేస్తాం మేము. సో ఎటువంటి శుభకార్యాలు ఉన్నా మేము ఫ్లవర్ ఈవెంట్స్ చేసి వర్క్ చేసుకుంటాము. తర్వాత ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఈ ఫుల్ వీడియోస్ కానీ ఇంకా షార్ట్ వీడియోస్ కానీ చేయడానికి ముందుకు వస్తున్నాం. షార్ట్ వీడియోస్ కి మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు ఇంకా షార్ట్స్ వీడియోస్ చేయాలని ఉంది మాకు. మీకు మా షార్ట్స్ వీడియోస్ లో ఏది నచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. అందరికి హాయ్ చెప్పు. కామెంట్ చేస్తలేరు, ప్లీజ్ కామెంట్ చేయండి. అది చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్, యాక్చువల్లీ ప్రతి పండగకి అత్తగారు పిలుస్తారు కదా. ఏదో మీరే అడగండి, ఎందుకు పోవట్లేదు? ఎవరైనా ఈ పండుగ కొత్తరా ఫ్రెండ్స్, ఎవరైనా శివరాత్రి కొత్తరా, ఎవరైనా ప్రతి పండుగకి వెళ్తారా ఎవరన్నా? శివరాత్రి పండుగ ఎల్లు అని అంటుంది. ఇది పండగ కాదా చెప్పు. పండగనే గానీ ఫాస్టింగ్ ఉంటారు కదా. అంటే నీకు ఫాస్టింగ్ ఉన్న పండుగలు అయితే వద్దా? అయితే నీకు దసరాలు, సంక్రాంతులు, యాటల రోసురాలు, మటన్లు ఇవైతే ఓకేనా? ఏం కాదు ఫ్రెండ్స్. శివరాత్రికి కూడా మీరు వెళ్తారా ఫ్రెండ్స్? చెప్పండి. వెళ్తారు అత్తగారింటికి. ఎవరైనా సరే అమ్మగారింటికి ఏ పండగైనా వెళ్ళాలి కదా. ఈ పండగకి వెళ్ళమని చెప్తే వెళ్ళట్లేదు, ఒక 1 రోజులు ఉండమంటే ఉండట్లేదు. బావా లే, ఏం తింటున్నామో చూడు. మేము ఎవరైనా శివరాత్రి రోజు వండుకుంటారా? లేవు, మీరు తింటే నేను చూడాలా ఇప్పుడు? మళ్ళీ చూడాలి మళ్ళా. ఫ్రెండ్స్ మీకు వీడియో చూపిస్తా. ఓకే చూడండి, ఇందాక చెప్పాను కదా, నేనేమో ఫాస్టింగ్ ఉంటే వీళ్ళేమో 12 అవుతుంది అంతే. ఏం తింటున్నారో చూడండి ఒకసారి. ఇవేంటివో ఒకసారి కామెంట్ చేయండి. సపోటా పండు ఫ్రెండ్స్. ఒకసారి ఈ పండ్లు ఏంటివో కామెంట్ చేయండి కామెంట్ రూపంలో.
పాట పాడుతుండు మా కన్నయ్య, పాడిన అన్న ఒకసారి. అది వీళ్ళది ఎంజాయ్మెంట్. బొంబాయి పోతాము పిల్ల పాడుతుండా. సరే కానీ ఈరోజు సండే ప్లస్ ఫండే అన్నట్టు వీళ్ళు మంచిగా పండ్లు తింటుర్రు. ఎందుకంటే వీళ్ళు ఒక పొద్దు లేరు, పొద్దుగా లేచిరు, మురుకులు నానబెట్టుకుని తిన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం అయింది, పండ్లు తింటారు. మళ్ళీ ఒక అర్ధగంట అయితే మళ్ళీ అన్నం తింటారు. మళ్ళీ సాయంత్రం ఛాయ్లో బిస్కెట్లు వేసుకొని తింటారు. మళ్ళీ నైట్కి అన్నం తింటారు. పొద్దుగా లేచిరు, మురుకులు నానబెట్టుకుని తిన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం అయింది, పండ్లు తింటారు. మళ్ళీ ఒక అర్ధగంట అయితే మళ్ళీ అన్నం తింటారు. మళ్ళీ సాయంత్రం ఛాయ్లో బిస్కెట్లు వేసుకొని తింటారు. మళ్ళీ నైట్కి అన్నం తింటారు కదా మిల్కీ? నువ్వేం తింటున్నావు ఇప్పుడు? పండ్లు తింటున్నారా? తినండి తినండి. నన్ను వదిలేసి ఒక్కరే తింటున్నారు కదా, తినండి. సరే సరే, మీరైతే హ్యాపీగా తినండి, కడుపు నిండా తినండి. అసలు ఎన్ని పండ్లు తింటున్నారు చూడండి ఫ్రెండ్స్, 10 ఉంటాయి దాదాపు. ఈ పండ్లు అన్నిటి ఎక్కడ అంటే మా ఇంటి ముంగల చెట్టు ఉంది, చూపిస్తాను మీకు తర్వాత. సో ఇదన్నమాట సంగతి, ఇలా వ్యవహారం ఇలా ఉంటుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. చాలా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు.